ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ప్రతి దినము మీ కొరకు అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయుచున్నాను. నా ప్రభు మిమ్మలను ఆత్మీయంగా బలపరిచి ప్రభు యొక్క ఆశీర్వాదములకు మిమ్మల్ని పాత్రులుగా మలచాలని కోరుతూ ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగునే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వారికి, తెలియని వారికి, ఫ్రెండ్స్కు, మీ శ్రేయోభిలాషులందరికీ ఈ వాక్యములను షేర్ చేయండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అపరిమితమైన కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన వారారా, ఒకానొక దినమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తనతో ఉన్నటువంటి శిష్యులందరూ మార్గము గుండా వెళుతూ ఉండగా ఇద్దరు పుట్టు గుడ్డివారండి. ఆ గుడ్డివారు ఇద్దరు పరిగెత్తుకుంటూ అంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని. ఆ గుడ్డివారిద్దరూ ప్రభు చెంతకు వచ్చారండి. వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఈ గుడ్డితనం వలన లోకాన్ని చూడలేకపోతున్నాం. ఈ గుడ్డితనము వలన మా కుటుంబములో అవమానము అనేది మాకు కలుగుతుంది. ఈ గుడ్డితనము వలన మేము సమాజంలో కొట్టివేయబడి ఉన్నాము, వెలివేయబడి ఉన్నాము. మమ్మల్ని అందరూ చులకనగా చూస్తున్నారు. ఆ బాధ అనేది వర్ణాతీతం. అంటే ఆ గుడ్డివారి జీవితంలో ఎన్నో ఆశలు ఉన్నా అవన్నీ నిరాశలుగా మార్చబడిపోయాయి. కారణం ఏమిటంటే వారిద్దరి కనులు గుడ్డివారుగా ఉన్నారు. వెంటనే యేసు ప్రభుల వారు ఆ మార్గము గుండా వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారంటండి. వేసినప్పుడు యేసయ్య వారితో ఒక శ్రేష్టమైన మాట అంటారు. చదువుకుందాము. మత్తయి సువార్తమానము 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, వారికి ఉన్నటువంటి నమ్మిక చూడండి. మా కన్నులు కనబడకపోయినా యేసయ్య మమ్మల్ని ముడితే చాలు, యేసయ్య మా మీద దయ చూపిస్తే చాలు, యేసయ్య కరుణ నా మీద ఉంటే చాలు, మా కన్నులు తెరవబడతాయి అని ఆ ఇద్దరు గుడ్డివారు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వెళితే ప్రభు అంటారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని. వారిద్దరు కన్నులు ముట్టినప్పుడు వారిద్దరు కన్నులట తెరవబడి ఉన్నాయి. మన జీవితంలో దేవుని యొక్క కార్యములు జరగాలంటే మనము దేవునిపై నమ్మిక కలిగి ఉండాలి. మరి నువ్వు దేవుని మీద నమ్మిక ఉన్నావో లేదో ఈ రోజున నీవు ఆయన మీద మాత్రమే నమ్మిక పెట్టుకోవాలి. మనుషుల మీద కాదు, సేవకుల మీద కాదు, విశ్వాసుల మీద కాదు, సంఘము మీద కాదు. నీ నమ్మిక ప్రభు మీద నమ్మిక పెట్టుకున్నాము. నిశ్చయముగా నీకు అవసరమైనటువంటి ప్రతి ఈవి చేత, ప్రతి మేలు చేత నిన్ను తృప్తిపరిచి నీ కన్నులు తెరవబడే విధముగా ఎవరైతే నిన్ను విశ్వాసములో బలపరచబడుతున్నప్పుడు అవిశ్వాసంగా నిన్ను ఎవరైతే కృంగదీస్తున్నారో వారి కన్నులు తెరవబడి ఆధ్యాత్మికంగా వారు కూడా కట్టబడే విధముగా నా ప్రభు నీ జీవితంలో మేలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పుట్టు గుడ్డివారు ఇద్దరు బాగుపరచబడి వారి కన్నులు తెరవబడి ఉండగా విశ్వాస జీవితంలో నీ బిడ్డలో కూడా నాయన నీ యందు నమ్మిక కలిగి ఉండగా నమ్మిక చొప్పున నీ బిడ్డలోకి ఈ రోజున కలుగునుగాక. వారు వెళ్ళేటువంటి ప్రతి మార్గమంతటిలో ప్రభు వారి చేయు కార్యమంతటిలో వారికి నమ్మిక చొప్పున వారికి కలుగునుగాక. ఆ రీతికి మీరు సహాయం చేయండి. ఈ మాటలు మా జీవితంలో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.